నా చిన్న వయస్సులో మా ఇంట్లో కాఫీ కాచిన గణపతికి నివేదన చేసి తాగేవారు. కానీ ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందాం అని వెడితే ఆ గణపతి ఒంటి మించి ఒక బొజ్జింక పాకుతోంది, కాక్రోచెస్. అది ఒకటి పాకుతోంది. కొంతసేపు నేను చూసా, అది దాని మీద తొలగించుకుంటాడేమో వినాయకుడని. ఏం చేయలా. అప్పుడు నాకేమనిపించిందంటే, ఒంటి మీదుండే కనిపించే ఒక బొద్దింకనే తొలగించుకోలేనివాడు కనిపించని మన మీదుండే పాపాన్ని ఏం పోగొడతాడీనా? మనము గనుక వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు, వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు అని గనుక అంటే, ఇదిగో మా దేవీ దేవతలను అవమానపరుస్తున్నారు మీరు అంటారు. అదే సత్యాన్ని వారే అంటే గనుక ఎవరూ ఏమీ అనలేరు. ఈ చిన్నజీయర్ గారే ఇంతకుముందు సమ్మక్క సారళమ్మల గురించి కూడా మాట్లాడినాడు. అలానే మరికొందరు షిరిడి సాయిబాబా గురించి కూడా మాట్లాడినారు. వారు ఎన్నైనా మాట్లాడవచ్చు. అవే మాటలు ఇతరులమి అంటే గనుక మా దేవీ దేవతలను అవమానపరుస్తున్నారు అని అంటారు. అందుకే వారే ఈ విధంగా తమలో తాము తర్కించుకుని ఎవరు అసలైన దేవుడు, ఇందరిలో అసలు సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అనే ఆలోచన వారికి కలగాలని కోరుకుందాం. సత్యాన్ని ఎరగాలని కోరుకుందాం.